మేము యాదవుల పరంగా ఓబీసీల నుంచి సపోర్ట్ గా ఇక్కడ 42% రేవంత్ రెడ్డి గారు ఇస్తా అని చెప్పి అందులో 10% ముస్లింస్ కి ఇస్తారు కాబట్టి మాకు వచ్చే వాటలో మా యాదవులము మేము చదువుకున్నామా కానీ మాకు విద్యలో మాకు జాబులు లేకపోతే నేటి మా పిల్లలు తరాలు వాళ్ళు చదువుకున్నా కానీ జాబులు వచ్చే 10% కట్ అవుతుంది. నిరసనంగా మేము మా 42% మాకు ఇవ్వాలని మెడల్ వంచానే మేము రేవంత్ రెడ్డి గారిని 42% మేము సాధిస్తామని ఎస్సీ ఎస్టీ ఎస్టీ బీసీల అందరం ఐక్యతలు పోరాడి మేము మద్దతుగా నేను దున్నపోతున్న మా యాదవ్ తరఫున తీసుకొని వచ్చాను. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బీజేపీ వల్లే ఈ రిజర్వేషన్ ఇవ్వలేకపోతున్నాం, ఆ 9th షెడ్యూల్ పెట్టలేకపోతున్నాం రాజ్యాంగంలో అని చెప్తాను. అది తప్పుడు ప్రచారము. వాళ్ళు యూపీ ఎలక్షన్స్ లో కూడా మన రాహుల్ గారు ఇంత మీ అకౌంట్ లో ఎలక్షన్ గానే వేస్తామని చెప్పి కపట తప్పులు చెప్పి ఎంపీ ఎలక్షన్ మన కేంద్ర ఎలక్షన్స్ లో తప్పులు చేసి ఎలక్షన్ తర్వాత చేస్తే ఎలక్షన్ గయా బాద్ గయే రాత్ గయే బాద్ గయే అన్నట్టు విధంగా చేసారు. యూపీ మేము కేంద్ర ప్రభుత్వము చెప్పినందుకు వాళ్ళు నిష్టంగా ఉన్నాడు నరేంద్ర మోడీ కలిసినందుకు. ఇంతకుముందు ఏ ప్రధానమంత్రి ఇవ్వలే 27 మంది బీసీలను కేంద్ర మంత్రులను చేసిండు. మాకు 42% ఇచ్చడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. మా బండి సంజయ్ గారు కానీ మా కిషన్ రెడ్డి కానీ లక్ష్మణ్ గారు కానీ 42% ఇస్తే మా పార్టీ పరంగా మేము సపోర్ట్ చేస్తాము. మేము 42% అమలు చేసిన తర్వాతనే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ నిష్టంగా పెట్టండి. మీరు దొంగ చూపులు చూసి దొంగ వాటా కేటాయిస్తే మాత్రం మేము ఊరుకునేది లేదు. 42% కేటాయించాలి, అప్పుడు మీరు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ పెట్టాలి. కానీ రిజర్వేషన్ దాన్ని అడ్డం పెట్టుకొని ఎలక్షన్ మాత్రం దూరం పెడితే అది కూడా ఊరుకునేది లేదు. ఇన్ టైంలో పెట్టాలి, రిజర్వేషన్ అమలు చేయాలి.